తెలంగాణ రైతులందరికీ క్షిణార్థులు. వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్. రైతు భరోసా గ్రామాలలో ఎప్పుడు పడుతున్నాయి? రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎన్నికలకు ముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ల కంటే ముందే రైతు భరోసా విడుదల చేయబోతుందా? లేదా ప్రభుత్వం అనేది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయబోతుందా? లేదా రైతు భరోసా అసలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు? యాసంగి సీజన్ అయిన వెంటనే విడుదల చేస్తారా? మరి కాక ముందుకు రిలీజ్ చేస్తారా? ఈ సాటిలైట్ సర్వేలు, ఈ సర్వేలు, ఆ సర్వేలు ఎందుకు? సర్వేలు చేసినట్టే ఏమి ఉపయోగం? ఇప్పటికే గత సీజన్‌లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ సర్వేలు, ఈ సర్వేలు అంటూ ఆ సీజన్‌లో అప్పుడు గట్లనే చేసి గంగలో కలిపిర్రన్నమాట. మొత్తం రైతు భరోసా అనే డబ్బులకు సంబంధించి రైతు సోదరులు ఇప్పటికే ప్రభుత్వం నుంచెల్లి ఏర్పడిన రైతు భరోసా ఏదైతే మనకు రైతు బంధు పథకం ఇచ్చిర్రో ఆళ్ళకంటూ ఒక 1000 ఎక్కువ ఇత్తారనుకోర్రి. అంటే మనకి ఎకరాకు రూ. 5,000 చొప్పున అప్పుడు కేసీఆర్ గారైతే రైతు బంధు పథకాన్నయితే ప్రారంభించిర్రు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చిస్తాం సీఎం రేవంత్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఈ యొక్క చర్చనైతే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అనేదైతే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. తొందరలోనే అసెంబ్లీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకుంటామని అన్నారు. 42% వచ్చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశం ఉన్నందున ఈ యొక్క దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికల నిర్వహణపై విషయంలో ప్రతిపక్షాలతో ఓ నిర్ణయానికైతే వస్తామన్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా డిసెంబర్ 24వ తేదీ వరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే ఉన్నందున రైతు భరోసా విషయంలోకి సంబంధించి కూడా ప్రభుత్వం ఎటు కూడా స్పందించడం లేదన్నమాట. ఈ ఎన్నికల తర్వాత రైతు భరోసా అనేది అమలు చేయబోతున్నారా? లేదా ఈ యొక్క సర్వేలకు సంబంధించి కానివ్వచ్చు, ఈ గంగల సర్వేలు, ఈ సాటిలైట్ సర్వే అంటారు, ఆ సర్వే, ఈ సర్వే అంటారు, ఉన్నే ఇయ్యరన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే వానాకాలంలో కానివ్వచ్చు, అప్పుడు కూడా సాటిలైట్ సర్వే అంటూ అప్పుడైతే ప్రచారాలు అనేవి గట్టిగా మోగినాయి అన్నమాట. అప్పుడు డప్పు కొట్టిర్రు. కానీ రైతు భరోసాకు సంబంధించి లిస్టుల వారీగా, జిల్లాల వారీగా నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. కానీ అంతంత మాత్రమే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతోళ్ళైతే ఈ యొక్క చూసుకున్నట్టయితే పొందడం అయితే జరిగిందన్నమాట. అంటే చాలా మందికైతే రైతు భరోసా విషయానికి సంబంధించి చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి అయితే చాలా మంది అయితే పొందలేదన్నమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఒక రైతు భరోసా విషయంలో ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతుందన్నమాట ప్రభుత్వం. ఎలక్షన్స్ పూర్తయినందున రైతు భరోసా డబ్బులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మరలా ఈ యొక్క ఎందుకు మాట్లాడట్లేదంటే రైతు భరోసా విషయంలో మరలా ఎలక్షన్స్ అనేవి కూడా మరలా ఎన్నికల కోడ్ అనేది కూడా షెడ్యూల్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటున్నాయి.